సో కమింగ్ టు టుడేస్ హెల్త్ టాపిక్. సో ఇవాళ మనం ఎస్డిటి గురించి చూసుకుందామండి. సో ఎస్డిటి ఆర్ యాసిడ్ రిఫ్లెక్స్ అంటారు. సో ఎస్డిటి అనేది ఇప్పుడు జనరేషన్ చూసుకున్నామంటే ప్రతి 10 మందిలో కనీసం 5 నుంచి 6 మంది వరకు మనం ఎస్డిటి చూస్తుంటున్నాము. సో ఏంటి ఎస్డిటి, ఎందువల్ల వస్తుంది, దాన్ని ఎలా మనం తగ్గించుకోవాలి, అది మళ్ళీ పర్మనెంట్గా రాకుండా మనం ఎలాంటి మన జాగ్రత్తలు తీసుకోవచ్చు అనేది మనం ఇవాళ చూద్దాం అనమాట. సో యాసిడ్ రిఫ్లెక్స్ ఆర్ ఎస్డిటి అంటారు అనమాట. ఎస్డిటి యొక్క సిమ్టమ్స్ ఏంటంటే, సో యాసిడిటీ అనేది ఏంటంటే మన బర్నింగ్ సెన్సేషన్ ఇన్ యువర్ చెస్ట్. చాలా మంది అంటుంటారు మన కడుపులో మంట పుడుతుంది, మాకు గుండెల్లో మంట పుడుతుంది అంటూ ఉంటారు. సో దీన్ని మన యాసిడిటీ అంటారు. సో దీంతో పాటు మనకి ఎక్కువగా వచ్చే సిమ్టమ్స్ ఏమేమి ఉన్నాయంటే, మన హార్ట్ బర్న్, గుండెల్లో మంట పుడుతుంది అంటుంటారు కొంతమంది మనం తిన్న ఫుడ్ గొంతులోనే ఉంటుంది అంటారు అనమాట. మరి సమ్ టైమ్స్ గొంతులోకి వెళ్ళకుండా సో మళ్ళీ తిరిగి మన మూతలోకి వస్తుంటుంది. సో అట్లా రిజర్జిటేషన్ అంటారు అనమాట. సో రిజర్జిటేషన్ అంటే సో మనం తిన్న ఫుడ్ స్టమక్ లోంచి మళ్ళీ మన గొంతులోకి, సపోజ్ మనం ఒక 1 అవర్ బ్యాక్ తిన్న ఫుడ్ మళ్ళీ కాసేపు అయినా మళ్ళీ తిరిగి మన గొంతులోకి వచ్చినట్టు అనిపిస్తుంటుంది అనమాట. సో దాన్ని రిజర్జిటేషన్ అంటారు. సో ఇంకా కొన్ని సివియర్ సిమ్టమ్స్ చూసుకున్నామంటే డిఫికల్టీ స్వాలోయింగ్. సో మనం ఫుడ్ తినడానికి కూడా మనం చాలా ఇబ్బంది పడుతుంటారు. సో ఫుడ్ తిన్నప్పుడు సరిగ్గా మింగలేకపోవడం, ఇవి కూడా మనకి వన్ ఆఫ్ ద సిమ్టమ్ అని చెప్పొచ్చు. సో ఇవి ఇట్లా కంటిన్యూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అయిపోయేసి థ్రోట్ లెవెల్ మన మ్యూకస్ ఫామ్ అయిపోయి మనకి ఎక్కువగా దగ్గు రావడం ఇలాంటివన్నీ జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ మనకు జనరల్గా వచ్చే సిమ్టమ్స్, మన గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎసిడిటీ అంటారు. సో దీనివల్ల మనకు వచ్చే సిమ్టమ్స్. సో అసలు ఏంటి ఎసిడిటీ, ఎందువల్ల వస్తుంది అని తెలుసుకునే ముందు సో అసలు మన డైజెస్టివ్ సిస్టమ్ గురించి కొంచెం బేసిక్ తీసుకుందాం అనమాట. సో మన డైజెషన్ అనేది మొదలయ్యేది మన నోటి నుంచి మొదలవుతుంది. సో మనం ఫుడ్ తిన్నప్పుడు ఫుడ్ని బాగా నమిలి మనం మింగుతాం అనమాట. సో మింగినప్పుడు ఇక్కడ మీరు చూసారంటే ఫుడ్ పైప్, దాన్ని ఈసోఫాగస్ అంటారు అనమాట. సో ఈ ఈసోఫాగస్ ద్వారా ట్రావెల్ అయ్యి మన స్టమక్లోకి ఫుడ్ అనేది రీచ్ అవుతుంది అనమాట. సో ఈ ఈసోఫాగస్కి రెండు పక్కల మన మౌత్ దగ్గర కావచ్చు, లేకపోతే స్టమక్ దగ్గర కావచ్చు, రెండు పక్కల రెండు వాల్వ్స్ ఉంటాయి అనమాట. సో దాన్ని అప్పర్ ఈసోఫాగస్ స్పింక్టర్, కింద ఉన్న దాన్ని లోయర్ ఈసోఫాగస్ స్పింక్టర్ అంటారు అనమాట. సో ఇవి ఎలా పనిచేస్తుందంటే ఇది వన్ వే మాత్రం ఎలా చేస్తుంది. సపోజ్ మనం ఫుడ్ తిన్నప్పుడు మళ్ళీ మనకి బ్యాక్ రాకుండా అక్కడ ఆ, ఆపేస్తుంది అనమాట ఫుడ్ని. అలాగే మన ఫుడ్ స్టమక్లోకి వెళ్ళిన తర్వాత స్టమక్ నుంచి ఫుడ్ మళ్ళీ బ్యాక్ రాకుండా ఉండడానికి సో ఇక్కడ ఒక వాల్వ్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇది బ్లాక్ అయిపోతుంది అనమాట. సో ఈ వాల్వ్ బ్లాక్ అవడం వల్ల మనకి ఫుడ్ అనేది పైకి పైకి రాకుండా మనం నార్మల్గా మెయింటైన్ చేస్తుంటాం. సో ఇవి ఎప్పుడు మెయింటైన్ అవుతుంది అంటే మన స్టమక్లో స్ట్రాంగ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో దీని పని ఏంటంటే స్ట్రాంగ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇది ఏం చేస్తుందంటే, సో మనం తిన్న ఫుడ్ ఏదర్ ప్రోటీన్ కావచ్చు, కార్బోహైడ్రేట్ కావచ్చు, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, కాంబినేషన్లో ఉంటాయి కాబట్టి సో వీటన్నిటిని బ్రేక్ డౌన్ చేయడానికి మనకి స్ట్రాంగ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. సో స్ట్రాంగ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్లో ఎప్పుడైతే మన ఫుడ్ అనేది పడుతుందో సో ఈచ్ అండ్ ఎవ్రీ అమైనో యాసిడ్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, ఇవన్నీ స్ప్లిట్ అయిపోయేసి అక్కడి నుంచి మన స్మాల్ ఇంటెస్టైన్లోకి రీచ్ అవుతుంది. సో స్మాల్ ఇంటెస్టైన్లో అవి మనకి అబ్జర్వ్ అయ్యేసి మన బాడీ అన్ని పార్ట్స్కి రీచ్ అవుతుంది అనమాట. సో దానికోసం మన హెచ్సిఎల్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సో దీని పిహెచ్ వాల్యూ అనేది ఎప్పుడు కూడా 1 నుంచి 4 వరకు మధ్యలో మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. సో స్ట్రాంగ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మన స్టమక్లో ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మనకి డిస్టర్బ్ అవుతుందో పిహెచ్ వాల్యూ అనేది సో 1 to 3 మెయింటైన్ అవుతూ ఉంటే మన లోయర్ ఈసోఫాగల్ స్ఫింక్టర్ అనేది నార్మల్గా క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని ఆల్కలీన్గా అయిపోతుందో, దాని యాసిడ్ వాల్యూ తగ్గిపోయేసి ఆల్కలీన్గా కన్వర్ట్ అవుతుందో అప్పుడు ఆ లోయర్ ఈసోఫాగల్ స్ఫింక్టర్ అనేది అది కొంచెం లూజ్ అయిపోతుంది అనమాట. అది లూజ్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మన తిన్న ఫుడ్ అంతా కూడా సో తిరిగి బ్యాక్ రావడానికి కొంచెం అవకాశం ఉంటుంది. దానివల్ల మనకి అసిడిటీ సిమ్టమ్స్ అనేది వస్తుంటుంది అనమాట. సో దీనివల్ల మనకి యాసిడ్ అనేది మనకి పైకి రావడం మొదలవుతుంది. దాన్ని మనం ఎసిడిటీ అంటారు. సో దీన్ని మనం నెగ్లెక్ట్ చేసామంటే పోను పోను ఏమవుతుందంటే ఇలా యాసిడ్ ఇంబ్యాలెన్సెస్ వల్ల సో మనకి స్టమక్లో అల్సర్స్ రావడానికి కారణం అవుతుంది. సో ఇట్లానే మనకి దీన్ని అట్లా వదిలేసాం అనుకోండి, మనకి అల్టిమేట్గా థ్రోట్ క్యాన్సర్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇవన్నీ డిఫరెంట్, మనకి ఎసిడిటీ ఎలా వస్తుంది ఏంటి అని చూసాము. సో ఈ ఎసిడిటీ అనేది ఎందుకు వస్తుంది, సో ఎసిడిటీ అనేది యాసిడ్ అనేది పైకి రావడం వల్ల మనకి తెలుసుకున్నాము. యాసిడ్ ఎందుకు పైకి వస్తుందంటే సో మనకు లోయర్ ఈసోఫాగస్ స్ఫింక్టర్ దగ్గర మనకి కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది. సో ఇది ఎందుకు ఏర్పడుతుందంటే మనం తినే ఫుడ్ స్టైల్ వల్ల చాలా చేంజెస్ అవుతాయి మన బాడీలో. అందులో సమ్ రీజన్స్ ఏమి ఉంటాయంటే సో మన డైటీరియన్ లైఫ్ స్టైల్. సో ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే సో మార్నింగ్ లేచిన దగ్గర నైట్ పడుకునేంత వరకు సో నెంబర్ ఆఫ్ టైమ్స్ తింటుంటాము.
సో ఏ టైంలో ఎప్పుడు తింటామో కూడా తెలియదు మనకి. అలా తింటుంటాం అనమాట. సో బయటికెళ్తాము, ఫ్రెండ్ పిలుస్తారు, బయటికెళ్ళంగానే స్నాక్స్ తీసుకుంటాము. ఏదైనా ఆఫీస్‌లో ఉన్నప్పుడు కాఫీలు ఒక 10 సార్లు వస్తూనే ఉంటాయి రోజంతా కూడా. సో కాఫీలు తాగుతుంటారు. ఈవెన్ చాలామంది నైట్ పడుకునే ముందు ఫుడ్ తినేసి వెంటనే పోయి పడుకుంటూ ఉంటారనమాట. సో ఇలాంటి డైటరీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఈ యాసిడ్ రిఫ్లక్స్ అనేది ఎక్కువ వస్తుంటుంది. సో నెక్స్ట్ మనం ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్, మనం డైటరీ ప్రిఫరెన్సెస్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇప్పుడున్న జనరేషన్ మొత్తం కూడా ఎలా ఉంటుందంటే, సో హోమ్ మేడ్ ఫుడ్‌కి మనం అలవాటు పడలేదు. ఎక్కువగా మనం హోమ్ మేడ్ ఫుడ్ కంటే కూడా బయట ఫుడ్ ఎక్కువ తింటుంటాం. బయట స్విగ్గీ, జొమాటో మనకి అందుబాటులోకి వచ్చేసి మనం జస్ట్ మన ఫోన్ అందుబాటులో ఉన్నాయన్నమాట. మనకి ఏది కావాలంటే అది. బిర్యానీ ఇంతకుముందు పాత రోజుల్లో చేసుకోవాలంటే సో ఎప్పుడో 1 వీక్ వరకు వెయిట్ చేసి ఎప్పుడో ఒక రోజు మొత్తం పని పెట్టుకొని చేసేవాళ్ళనమాట. ఇప్పుడు మనం బిర్యానీ కావాలంటే జస్ట్ ఒక ఫోన్ కాల్, ఒక బటన్ నొక్కామంటే వితిన్ 10 నిమిషాల్లో మన చేతిలో బిర్యానీ ఉంటుందన్నమాట. సో మనకి ఆ ఫుడ్ అవైలబిలిటీ ఎక్కువైపోయింది. బయట టేక్ అవే ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల సో హైలీ ఇన్‌ఫ్లమేటెడ్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకుంటున్నామండి. అంతా కూడా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకుంటున్నాం. సో దానివల్ల కూడా మనకి ఇష్యూస్ అనేది వస్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల కూడా మనకి యాసిడ్ రిఫ్లక్స్ అనేది ఎక్కువ వస్తుంటదనమాట. సో నెక్స్ట్ మేజర్ కాజ్ వచ్చేసి ఒబేసిటీ అనమాట. సో ఒబేసిటీ వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఎక్కువగా బాడీలో ఫ్యాట్ అనేది స్టోర్ అయిపోతుందనమాట. సో ఓవర్ వెయిట్ మొత్తం కూడా బాడీ ఫ్యాటే కాబట్టి సో ఎక్కువ బెల్లీ ఫ్యాట్ దగ్గర స్టోర్ అయిపోతది వాళ్ళకి. సో ఈ బెల్లీ ఫ్యాట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే సపోజ్ వాళ్ళు ఫుడ్ తినేసి కూర్చున్నారనుకోండి. సో బెల్లీ ఫ్యాట్ అనేది మనకు ఇంటెస్టైన్స్ మీద ఎక్కువ ప్రెషర్ పెడుతుంది. సో ఈ ఇంటెస్టైనల్ ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే మన ఫుడ్ అనేది మళ్ళీ పైకి రావడం మొదలవుతుందనమాట. సో దానివల్ల కూడా మనకి ఎక్కువ అసిడిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ రీజన్, సో ఓవర్ డోస్ ఆఫ్ యాంటీబయాటిక్స్. ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే, మన స్టమక్‌లో యాసిడ్స్ అనేవి కూడా ఇంబాలెన్స్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో ఎక్కువ ఇప్పుడు మనం పీపుల్ చూసుకున్నామనుకోండి, సో ఏ చిన్న నొప్పొచ్చినా కూడా వెంటనే పోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, లేకపోతే జస్ట్ మెడికల్ షాప్‌కెళ్ళి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ తెచ్చుకొని వేసేసుకుంటుంటారనమాట. సో ఇలా ఓవర్‌గా యాంటీబయాటిక్స్ వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ వాడడం వల్ల ఏమవుతుందంటే, సో మన స్టమక్‌లో కొన్ని గుడ్ బ్యాక్టీరియా అనేది దెబ్బతినేసి, సో మనకి ఇష్యూస్ అనేది వస్తుంటదనమాట. సో ఇవన్నీ వచ్చినాయి. సో ఎస్‌డిడి వచ్చిన తర్వాత మా మామూలుగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, డాక్టర్ మనకి 2 రకాలుగా దీన్ని ట్రీట్ చేస్తారనమాట. ఫస్ట్ వచ్చేసి మనకి యాసిడిటీ వచ్చింది కాబట్టి, యాసిడ్ అనేది ఎక్కువ అవుతుంది బాడీలో. స్టమక్‌లో ఎక్కువైపోయింది. దీన్ని ఎక్కువైపోయి మనం పైకొచ్చిందనుకుంటారు. సో దీనివల్ల ఏం చేస్తారంటే, ఫస్ట్ మనకు డాక్టర్లు ఇచ్చే మెడికేషన్ ఎలా ఉంటుందంటే, ఆ యాసిడ్ ప్రొడక్షన్‌ని ఆపేస్తారండి. సో స్టమక్‌లో యాసిడ్ ప్రొడక్షన్‌ని ఆపేసారనుకోండి, సో యాసిడ్ పైకి కొట్టేది ఉండదు కాబట్టి, సో ఫస్ట్ దాన్ని సింప్టమ్‌ని కట్ చేసేస్తారనమాట. సో దీనిలో మనకి ఎక్కువ హిస్టమిన్ బ్లాకర్స్ గాని, పీపీ అంటారు. ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటారనమాట. ఇవి వాడడం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ స్టమక్‌లో యాసిడ్ ప్రొడక్షన్‌ని ఆపేస్తారు. సో దానివల్ల మనకి అసిడిటీ అనేది టెంపరరీగా తగ్గుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం బాగా జనరల్‌గా మనకు తెలిసిందే యాంటాసిడ్స్ వాడుతూ ఉంటాం. జెలుసిల్ కావచ్చు, ఈనో కావచ్చు, ఇలా రకరకాల మె మె యాంటాసిడ్స్ ఉన్నాయి. సో ఇవేం చేస్తదంటే దీన్నేమంటారంటే యాసిడ్ న్యూట్రలైజర్స్ అంటారనమాట. స్టమక్‌లో యాసిడిటీ వచ్చింది, యాసిడ్ ఎక్కువైంది కాబట్టి దాన్ని న్యూట్రలైజ్ చేసామనుకోండి, దాని పవర్ తగ్గించేసామనుకోండి, సో దానివల్ల మనకి రిలీఫ్ అనేది ఏర్పడుతుంది. సో ఈ ఇన్‌స్టంట్ రిలీఫ్ దానివల్ల వస్తుందనమాట. సో ఈనో చెప్తారు. ఈనో వేసుకోగానే వితిన్ 2 సెకండ్స్‌లో పనిచేస్తదంటనమాట. సో ఏమవుతుందంటే మనం ఈనో వేసుకోంగానే మనం స్టమక్‌లోకెళ్ళేసి ఆ యాసిడ్ మొత్తాన్ని న్యూట్రలైజ్ చేసి ఎక్కువగా దాని పవర్ తగ్గించేస్తుంది. దానివల్ల మనకి ఇంటెన్సిటీ తగ్గిపోతుందనమాట. సో ఇవి జనరల్‌గా మనం వాడే మెడికేషన్స్ అనమాట. ఆహ్, ఎయిదర్ యాసిడ్ ప్రొడక్షన్ ఆపేస్తారు. లేకపోతే మనం యాసిడ్‌ని న్యూట్రలైజ్ చేస్తారు. సో ఈ 2 టెంపరరీగా మనకు బానే ఉంటది. సో జస్ట్ ఒక 1 వీక్, 10 డేస్ వాడతారు. సో ఇలా యూజ్ చేస్తే మనకు బానే ఉంటుంది. దీన్ని ఎక్కువలా లాంగ్ రన్‌లో వాడడం వల్ల ఏమవుతుందంటే, సో మన బాడీకి డిఫరెంట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయన్నమాట. సో దానిలో మెయిన్‌గా వచ్చేసి మనకి విటమిన్ బి12 డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువ ఏర్పడతదన్నమాట. సో అందుకే మనం దీన్ని ఎక్కువ లాంగ్ రన్‌లో వాడకుండా ఎప్పుడైనా మరి ఎమర్జెన్సీ సిట్యుయేషన్ అది కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌లో ఉంటేనే వాడుకోండి. లేకపోతే కనీసం 1 వీక్ కంటే ఎక్కువ కూడా దాన్ని వాడొద్దనమాట. సో ఇట్లా చేసుకోవడం వల్ల మనం ఎసిడిటీని మనం డాక్టర్ అనేది మనకు క్యూర్ చేస్తారు. సో ఇట్లా కాకుండా మనం జనరల్‌గా మనం ఇంట్లో కూర్చొని సో మనకి తెలిసిన పద్ధతుల్లో దీన్ని ఎలా క్యూర్ చేసుకోవచ్చంటే దీనిలో ఫస్ట్ మనకి హెల్ప్ అయ్యేదొచ్చేసి జింజర్ అనమాట. అల్లం. సో అల్లం అనేది ఏమవుతుందంటే దానిలో మనకి కెమికల్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి సూతింగ్ ఎఫెక్ట్ ఉంటుందనమాట. సో మనం అసిడిటీ వల్ల మనకేమవుతుందంటే మన గొంతులో మంట ఏర్పడుతుంది. సో ఏమైనా అల్సర్స్ ఏర్పడినా కూడా వీటన్నిటి కూడా మనకి సూతింగ్ ఎఫెక్ట్ ఏర్పరిచి సో వాటిని మనకు తగ్గించడానికి జింజర్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రోబయోటిక్స్. సో జింజర్‌లో ఇంకో విషయం ఏం చెప్పొచ్చంటే, సో అందరూ కూడా మనం ఫుడ్‌లో జింజర్‌ని ఎక్కువగా వాడుకుంటే మనకి చాలా బెనిఫిట్స్ ఏర్పడుతుందనమాట. సో జింజర్‌ని ఎలా వాడుకోవచ్చంటే, మనకి ఇలా అసిడిటీ వచ్చిందనుకోండి, వెంటనే ఫ్రెష్ అల్లాన్ని ఒక పైన తొక్క తీసేసి,
సో 2, 3 చిన్న చిన్న ముక్కలు నోట్లో ఏసుకొని నమిలి మింగేసామనుకోండి. సో వెంటనే మనకి ఇన్‌స్టంట్ రిలీఫ్ అనేది ఏర్పడుతుంది. సో లేదా మనం డైలీ వాడుకునేటప్పుడు సలాడ్స్ ఉంటాయి కదా! ఫ్రూట్ సలాడ్స్ గానీ, లేకపోతే వెజిటబుల్ సలాడ్స్ గానీ వాటిలో ఏం చేయొచ్చంటే సో అల్లంని తురుముకొని చిన్న చిన్న స్లైసెస్‌గా వేసుకోవచ్చు. అది కూడా మనకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏం చేయొచ్చంటే ఎవ్రీడే పొద్దున్నే నిద్రలేచినప్పుడు డిటాక్స్ వాటర్‌లో లాగాన జింజర్ ప్లస్ లెమన్ రెండిటిని మిక్స్ చేసుకొని, ఆ లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల కూడా మనకి ఎసిడిటీని తగ్గించుకోవచ్చనమాట. సో, ఇది నేచురల్‌గా మనం ఇంట్లో కూర్చొని చేసుకునే పద్ధతనమాట. సో, నెక్స్ట్ అనదర్ మేజర్ రెమెడీ ఏంటంటే, మనం ప్రోబయోటిక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వలన ఇవన్నీ తగ్గించుకోవచ్చనమాట. సో, ప్రోబయోటిక్స్ అంటే ఏం లేదండి. అది లైవ్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా మన ఇంటెస్టైన్స్ కోసం అనమాట. ఇది ఎక్కడుంటుందంటే, మన లార్జ్ ఇంటెస్టైన్‌లో ఉంటుంది. సో, లార్జ్ ఇంటెస్టైన్‌లో ఉండి మనకి ఫుడ్ అబ్జార్ప్షన్ కావచ్చు, న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ కావచ్చు, వాటిలన్నిటికి హెల్ప్ చేస్తుందనమాట. సో, ప్రోబయోటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇవి ఏం చేస్తుంటే మన బాడీలో న్యూరో ట్రాన్స్‌మిటర్స్‌ని ఇవి జనరేట్ చేస్తాయన్నమాట. న్యూరో ట్రాన్స్‌మిటర్స్ ఏమవుతుందంటే, ఇవి యాక్టివేట్ అయినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ సిగ్నల్స్ ఏర్పడి, ఆ సిగ్నల్స్ వల్ల ఈ ఎల్ఈఎస్ లోయర్ ఈసోఫాగస్ స్ఫింక్టర్ అనేది సో, ఓపెన్ అయిన దాన్ని మనం దాన్ని క్లోజ్ చేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. సో, ప్రోబయోటిక్ ఫుడ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది ఇక్కడ మనకి. సో, ఎల్ఈఎస్‌ని ఇది కంట్రోల్ చేస్తుంది. సో, ఎక్కువగా ఇప్పుడు మనకి ప్రెజెంట్ జనరేషన్‌లో ఎక్కువగా మనం వాడుతున్న మెథడ్ ఏందంటే, యాపిల్ సైడర్ వెనిగర్ అంటారన్నమాట. సో, ఈ యాపిల్ సైడర్ వెనిగర్ అనేది అది ఎసిటిక్ యాసిడ్ స్టేజ్‌లో ఉంటుందన్నమాట. సో, ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మన స్టమక్‌లో యాసిడ్స్ బ్యాలెన్స్ అయ్యి, సో, స్టమక్‌లో యాసిడ్ లెవెల్స్ కరెక్ట్‌గా మెయింటైన్ అయ్యి, మన ఎల్ఈఎస్ అనేది కరెక్ట్‌గా క్లోజ్ అవుతుందన్నమాట. సో, ఇక్కడ కూడా మనకి చేసుకోవచ్చు. సో, దీంతో పాటుగా మనం ఈ లోయర్ ఈసోఫాగస్ స్ఫింక్టర్ అనేది మన కరెక్ట్‌గా క్లోజ్ అవ్వాలంటే స్టమక్‌లో స్ట్రాంగ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫార్మ్ అవ్వాలి. సో, యాసిడ్ ఫార్మ్ అవ్వాలంటే దానికి బేసిక్ ఎలిమెంట్స్ ఏమేమి కావాలంటే పొటాషియం అండ్ క్లోరైడ్. సో, ఈ 2 మనకి బేసిక్ ఎలిమెంట్స్. వీటి ద్వారా మనం స్టమక్‌లో హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ని ఎక్కువ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సో, దానివల్ల మనకి ఎల్ఈఎస్ అనేది కరెక్ట్‌గా క్లోజ్ అవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తదనమాట. సో, దీనివల్ల మనం ఏం చేసుకోవాలంటే మన ఫుడ్స్‌లో ఎక్కువ పొటాషియం గానీ, ఎక్కువ క్లోరైడ్ ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. సో, దీనివల్ల మనం ఇవన్నీ మెయింటైన్ చేసుకోవచ్చు. సో, ఇవి జనరల్‌గా మనం వాడే 3 పద్ధతులనమాట. అల్లం వాడుకోవడం, సో, ప్రోబయోటిక్స్ వాడుకోవడం, అలానే మనం ఈ థర్డ్ మెథడ్ వచ్చేసి ఆపిల్ సైడర్ వెనిగర్. ఇవి 3 జనరల్‌గా మనం వాడే పద్ధతులు. సో, ఇంకా మీకు జన్మలో మనకి యాసిడిటీ రాకూడదు. సో, పర్మనెంట్‌గా దీన్ని మనం ఆపేసుకోవాలనుకుంటే, సో, కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నామనుకోండి, వీటి ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. సో, దీనిలో ఫస్ట్ వచ్చేసి ఇందాక చెప్పినట్టుగా యాపిల్ సైడర్ వెనిగర్ వాడుకోవడం. సెకండ్‌ది వచ్చేసి రా క్యాబేజ్ అనమాట. క్యాబేజ్ ఏం చేస్తుందంటే, క్యాబేజ్‌లో మనకి ఫైటో కెమికల్స్ ఉంటాయి. ఇవేం చేస్తుందంటే, మా ఆహ్, యాసిడ్ రిఫ్లక్స్ వల్ల మన ఇంటెస్టైన్స్ గాని, లేకపోతే మన ఈసోఫాగస్ కానీ ఏమైనా డ్యామేజ్ అయ్యుంటే, సో, వాటిని రిపేర్ చేయడానికి హెల్ప్ అవుతుంది క్యాబేజ్‌లో ఉన్న కెమికల్స్. సో, దాని ద్వారా మనకి రిలీఫ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో, నెక్స్ట్ వచ్చేసి మనం తినే ఫుడ్‌లో రిఫైన్డ్ గ్రెయిన్స్ కావచ్చు, ప్రాసెస్డ్ ఫుడ్ కావచ్చు, లేదా వెజిటబుల్ ఆయిల్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనం కట్ చేసుకోవాలనమాట. సో, ఇవి కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం చాలా గట్ హెల్త్‌ని మనం చాలా ఇంప్రూవ్ చేసుకుంటాం అనమాట. సో, గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల మన స్టమక్‌లో గుడ్ బాక్టీరియా ఇంప్రూవ్ అయ్యి సో, మనకి అన్నీ గూడా ఆహ్, ప్రాపర్‌గా మెయింటైన్ అవ్వడం హెల్ప్ అవుతుంది. సో, నెక్స్ట్ మన ఫుడ్‌లో ఎక్కువగా హిమాలయన్ సాల్ట్ గానీ, లేకపోతే కెల్టిక్ సీ సాల్ట్ గానీ, ఇవి ఎక్కువ యూజ్ చేసుకోవచ్చనమాట. సో, ఇవి యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, వీటిలో ఎక్కువగా క్లోరైడ్ ఉంటుంది. సో, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫార్మ్ అవ్వాలంటే మనకి బేసిక్ ఎలిమెంటే క్లోరైడ్ అనమాట. సో, ఈ క్లోరైడ్ యూజ్ చేసుకుంటే మనకి యాసిడ్ అనేది ఎక్కువ ఫార్మ్ అవుతుంది. సో, దాని ద్వారా గూడా మనకి యాసిడ్ రిఫ్లక్స్‌ని మనం తగ్గించుకోవచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి మనం పొద్దున్న నిద్ర లేయగానే మనం చేయాల్సిన ఫస్ట్ పనేంటంటే సో, ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ తాగి, ఎంప్టీ స్టమక్ మీద వాటర్ తాగి, సో, ఒక 10-15 స్టెప్స్ ఏసామనుకోండి. సో, అది కూడా మనకి యాసిడిటీని మెయింటైన్ చేసుకుంటూ, యాసిడిటీ తగ్గించుకొని మెయింటైన్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలనమాట. స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడం వల్ల ఎక్కువైతే ఏమవుతుందంటే, మన బాడీలో కార్టిసాల్ ఎక్కువేసి, కార్టిసాల్ డైరెక్ట్‌గా మన గట్ హెల్త్ మీద ఇంపాక్ట్ అవుతుందనమాట. సో, దానివల్ల మన స్టమక్‌లో బ్యాడ్ బాక్టీరియా ఎక్కువైపోవడం, ఇలా మనకి చాలా డ్యామేజెస్ జరుగుతుంది. సో, మనం ఎప్పుడైతే స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటామో మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. మన గట్ హెల్త్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో మన బాడీ మొత్తం కూడా మనం కంట్రోల్‌లో పెట్టుకుంటాం. సో, లాస్ట్ అండ్ ఫైనల్ మనం ప్రోబయోటిక్ ఫుడ్‌ని ఎక్కువ తీసుకోవాలి. సో, ప్రోబయోటిక్ ఫుడ్స్ అంటే ఎక్కువ ఫర్మెంటేషన్ ఫుడ్స్ గానీ, సో, పికిల్స్ తీసుకోవచ్చు. యోగర్ట్ గానీ, కర్డ్ గానీ తీసుకోవచ్చు. ఇంకా మనకి నైట్ పాత రోజుల్లో చద్దన్నం తినేవాళ్ళనమాట. నైట్ అన్నాన్ని నీళ్ళలో నానబెట్టేసి మార్నింగ్ తీసుకునేవాళ్ళు పెరుగన్నంలో. సో, ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన గట్‌లో మనం గుడ్ బాక్టీరియాని ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో, ఈ గుడ్ బాక్టీరియా ఎక్కువ ఇంప్రూవ్ అవ్వడం వల్ల మనకి ఈ యాసిడిటీ గానీ, బ్లోటింగ్ గానీ, సో, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్‌కి సంబంధించిన అన్ని ఇష్యూస్ కూడా మనం కంప్లీట్‌గా రివర్స్ చేసుకోవచ్చండి. సో, ఐ హోప్ ఐ యాడెడ్ సమ్ వాల్యూ టు యూ.